ఈరోజు మనం కూడా పాపం అనేది మనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే నిత్యం దేవుని పనిలో ఉండాలి. అతడు ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? దొంగ మరణ స్థితిలో ఉన్నాడు. సిలువలో ఏలాడుతున్నాడు యేసుప్రభువారితో. సిలువలో ఏమండి ఈ రెండు చేతులు ఇలా పెట్టి కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి మేకులు కొట్టి ఉన్న పరిస్థితులు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఏమండి ఈయన చెప్పే యేసుప్రభువారు చెప్పే మాటలు వినాలనిపిస్తుందా? నొప్పితో మనం భరించలేము. మనకి ఏదైనా కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, ప్రియమైన దేవుని వలన ఆ దెబ్బ తగిలినప్పుడు మనం ఎంత నొప్పితో విలవలలాడిపోతాం కదండి. కానీ అతనున్న పరిస్థితిలో యేసుప్రభువారికి జరుగుతున్న సందర్భం కానీ ఆయన మాట్లాడుతున్న సందర్భం అంతటి కూడా చూసి మారాలని ఒక ఆశ అనేది తనలో కలిగిందంటే నిజంగా ప్రియమైన దేవుని వలన మరి ఆయనకి ఎంతవరకు అర్థమైంది, మనకి ఎంతవరకు అర్థమవుతుంది దేవుని మాటలు ఒకసారి మనం ఆలోచించాలి. ఏమండి మనం భోజనం చేసేటప్పుడు ఏమండి వారానికి ఒకసారి చేస్తాం. మన భోజనం చేస్తే ఎప్పుడు చేస్తాం? రోజు చేయాలి, 3 పూట్లు తినాలి. ఇవాళ తిన్నా కాండి మళ్ళీ ఇంక వారం దాకా నేను తినాలండి, నాకు అవసరం లేదండి, నేను బ్రతకెళ్తానండి అర్థం ఉండను. ఏమండి మనం పని చేస్తున్నాం, రోజు పని చేస్తున్నామా వారానికి ఒకసారి చేస్తాం?